హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకా స్టార్టింగే ఆల్రెడీ పల్లి చట్నీ అనమాట. ఇది వచ్చేసి టిఫిన్లోకి అండి చేసేసాను. ఇంకేంటంటే పల్లి చట్నీ చేయడం అయితే చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోలో అయితే ఏమీ షేర్ చేయట్లేదన్నమాట. ఇంకా పల్లి చట్నీ అదంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత చట్నీకి అయితే తాలింపు పెట్టేస్తూ ఉన్నానండి. మామూలుగా ఇంక ఎల్లిపాయ తాలింపు ఎలాగైతే పెట్టేస్తామో అదే విధంగా అనమాట. అయితే ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే నేను మల్టీగ్రెయిన్ దోశ వేశాను. ఆల్రెడీ ఇంకా నైటే నానబెట్టేసాను అనమాట పప్పు దినుసులు అవన్నీ కూడాను. ఇంక ఇదిగోండి చట్నీకి అయితే తాలింపు వేసేసాను. పల్లి చట్నీనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం మేము. అంటే మాకు పప్పుల చట్నీ అంటే ఏమంటారు, పుట్నాల పప్పు చట్నీ ఉంటుంది కదా, అదంతా కూడా తినేదైతే అలవాటు లేదండి. మా పిల్లలు ఎక్కువగా తినరు అనమాట. అందుకని చెప్పి పల్లి చట్నీనే ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత మల్టీగ్రెయిన్ దోశకైతే నేను పప్పు దినుసులు అవన్నీ కూడా నైట్ నానబెట్టానని చెప్పేశాను కదా, ఇవన్నీ కూడా మరొకసారి ఇప్పుడు కడిగేసి ఈ విధంగా నీట్గా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నానండి. తర్వాత మిక్సీకి పట్టేస్తాను. మల్టీగ్రెయిన్ దోశ కూడా చాలా బాగుంటుందండి, పెసరట్టు లాగానే. కాకపోతే పెసరట్టు టేస్ట్ వేరుగా ఉంటుంది, మల్టీగ్రెయిన్ దోశ టేస్ట్ కూడా వేరుగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మిక్సీకి అది పట్టేసానండి పిండి అంతా కూడా. ఇంకైతే ఇది మరొక గిన్నెలోకి అయితే వేసి పెట్టేసుకొని ఉప్పు సోడా పొడి అయితే కలిపి పెట్టేద్దామని చెప్పి ఇక్కడ అంతా కూడా ఇలాగైతే క్లీన్ చేసేసాను. తర్వాత వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి ఇదిగోండి ఇలాగ ఈ పిండి అంతా కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు సోడా పొడి అదంతా కూడా వేసేసి కలిపేసి ఇంకా కొంచెం పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ అంతా స్టవ్ గట్టు ఇదంతా కూడా అయితే నేను నైట్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. అందుకని చెప్పి అంతా అలాగే రాత్రి జొన్న రొట్టె చేసాం కదా, పిండి అదంతా కూడా పడి చాలా మెస్సీగా అనిపించిందండి. ఇంకా అందుకని చెప్పి స్టవ్ అంతా కడిగేద్దాం ఫస్ట్, తర్వాత అయితే మిగతా పని చేసుకుందాం టిఫిన్ అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే చట్నీ ఈ పిండి ఎందుకు వేసానంటే ఒక్కొక్కసారి కరెంటు పోతుందండి, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఈ విధంగా చట్నీ రెడీ చేసేసి ఇంకా మల్టీగ్రెయిన్ దోశ పిండి కూడా వేసేసాను అనమాట. ఇంకెందుకంటే ఫస్ట్ అవి రెడీ చేసి పెట్టుకుంటే ఒకవేళ కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి అలా చేసేసాను. ఇంక ఇక్కడైతే అంట్లు కడిగేస్తున్నాను అనమాట. కొన్ని చెప్పాను కదండి, మనం ఒక్కరోజు నెగ్లెక్ట్ చేసామనుకోండి పని పొద్దునకి అంతా అలాగే ఉండిపోతుంది అనమాట. ఇంకా నైట్ అయితే నేను కడుగుదామని చెప్పి అనుకున్నాను కానీ కడగలేకపోయాను అంట్లన్నీ. ఇంకా అందుకని అవన్నీ కూడా అలాగే ఉన్నాయని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇందాకే చెప్పాను కదా నేను కరెంటు పోతుందని చెప్పేసి ఇంకా దోశ పిండిను చట్నీ అవన్నీ కూడా వేసేసిన తర్వాత ఈ విధంగా అంట్లన్నీ అయితే కూడా నీట్గా కడిగేసేస్తున్నానండి. ఇంకా అవన్నీ కడిగేసిన తర్వాత అంటే ఏవి కూడా సర్దలేదన్నమాట. ఫస్ట్ మెయిన్ ఒక్కసారి మనము సర్దడం నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, ఒకసారి ఎంత మెస్సీగా ఉందో అసలుకి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ అంట్లు కూడా అయిపోయిన తర్వాత మరి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసే లోపల ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా సరే ఇవన్నీ కూడా మరీ అడిగేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఉన్న పాత్రలు ఉన్నాయి కదా, టీవీ ఇంకా అలాగే హాట్ బాక్స్ ఇవన్నీ కూడా ఇలాగ అన్నీ కూడా తీసి పెట్టేస్తున్నాను. ఇంకా అయితే ఇవన్నీ ఇంకా నైట్ అయితే మిగిలిపోయాయి అన్నమాట కర్రీస్ అవన్నీ కూడా. ఎందుకంటే ఇంకా మార్నింగ్ అయితే మరీ ఎవరు తినం కదా అని చెప్పి చాలా బాధేస్తుందండి ఒక్కొక్కసారి పడేయాలంటే. కాకపోతే ఏం చేద్దాం, ఒక్కొక్కసారి తప్పదు కదా. ఇంకా అట్లానే ఇంక ఇవన్నీ అయితే ఇంక ఇలాగ ఒక కవర్లోకి వేసి అయితే చుట్టూ పక్కన పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత డస్ట్బిన్లో అయితే వేసేస్తాను. ఇంకా పొడులు ఇవన్నీ కూడా ఇక్కడే డైనింగ్ టేబుల్ దగ్గరే నేనైతే అరేంజ్ చేసుకొని పెట్టేస్తానండి. ఇంక ఇదిగోండి తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. మంచిగా వేరొక క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఏదేమైనా ఉదయానికి మనము ఒక్కొక్కసారి నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఈ పనులన్నీ ఉండవు. కాకపోతే మనకి రోజు ఒకేలాగా ఓపిక అయితే ఉండదు కదండి, ఒక రోజు ఒక రకంగా ఉంటుంది కదా. అట్లా అని చెప్పి ఇంకా నైట్ అయితే నేను ఏది క్లీన్ చేయలేదన్నమాట. స్టవ్ గట్టు కానీ డైనింగ్ టేబుల్ కానీ అన్నీ అట్లే ఉండిపోయాయి. అందుకని అన్నీ కూడా ఇలాగ మార్నింగ్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇదిగోండి ఇంకా డైనింగ్ టేబుల్ కూడా చక్కగా సర్దేశాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ నేను చెప్పాను కదా నైట్ జొన్న రొట్టె చేసినందుకు ఈ పిండి అంతా ఇలాగ పడిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. అలాగే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి.
కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, మంచి షాపింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. రకరకాల కర్రీస్, రకరకాల ఫ్రై ఐటమ్స్, ఇంకా బిర్యానీస్ అన్నీ కూడా చాలా చేశాను నేను మన ఛానల్లో అయితేను. ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి. ఈ మధ్య రీసెంట్గా అయితే బిర్యానీలు అవి ఏమి ఎక్కువ చేయలేదు, కానీ ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా బిర్యానీలు అన్నమాట. అంటే ఎగ్ బిర్యానీ, అదేవిధంగా మామూలు చికెన్ దమ్ బిర్యానీ, ఇలాగా చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా వెరైటీ కుకింగ్ చేసిండేటివన్నీ ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి మన ఛానల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసాను. కాకపోతే ఏంటంటే ఇది స్టీల్ స్టవ్, ఇది మాత్రం అండి క్లీన్ చేస్తే మాత్రం చాలా షైనింగ్ వస్తుంది స్టవ్. అంటే గ్లాస్ పోయి కొనుక్కోవాలని నాకు కూడా ఉంది, కానీ కాకపోతే ఏమంటే చాలామంది ఏమంటున్నారంటే అది రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేయడానికి వీలు లేదని చెప్పి అని అన్నారనమాట. అదే కాక వేడి గెరిటెలు కానీ అలాగే ఏవి ఆ స్టవ్ పైన పెట్టకూడదు అంటండి. కాకపోతే నాకైతే ఆ స్టవ్ తీసుకోవాలని అయితే ఒక ఆలోచన ఉంది. చూద్దాం, నెక్స్ట్ టైం అలాగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అలాగా ఇంకా 2-3 మంత్స్ అట్లా అయిన తర్వాత తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. చూద్దామండి. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇంకా మొత్తం స్టవ్ కడిగేసిన తర్వాత మరొకసారి ఈ విధంగా నీట్గా ఒక క్లాత్ తీసుకొని అయితే నేను తుడిచేస్తాను అనమాట. అంటే నీట్గా ఉండిపోతుంది కదండి స్టవ్ గట్టంతాను, అలాగే పొయ్యి కూడా. తర్వాత వేరొక క్లాత్ కూడా తీసుకొని, తడి క్లాత్ ఇందాక తుడిచాను కదా, ఇప్పుడు పొడి క్లాత్ కూడా తీసుకొని నీట్గా తుడిచేసాను. ఇంకా చూడండి, ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. అలాగే ఇది మధ్యాహ్నంకి అయితే పప్పుచారు చేయాలనుకున్నాను, అందుకని చింతపండు అయితే నానబెట్టేసాను అనమాట. ఇంకా చట్నీ ఇక్కడ ఎందుకులే డైనింగ్ టేబుల్ మీద పెట్టేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలాగ తీసుకొని ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను. ఇంకా పెసరట్టు దోశ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ పని అంతా చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంకా టిఫిన్ చేసేస్తే ఒక పని అయిపోతుందని ఒక ఆలోచనతో ఇదిగోండి దోశలు అయితే వేసేసుకుంటాను అనమాట. మల్టీగ్రెయిన్ దోశలు చేయడం అయితే చాలామందికి వచ్చే ఉంటుందండి, అందుకని వీడియోలో నేను ప్రత్యేకంగా ఏమైతే షేర్ చేయలేదన్నమాట. కానీ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అంటారండి. ఎందుకంటే మనం అన్ని రకాల పప్పు దినుసులు వేస్తాం కాబట్టి 5 రకాల పప్పులు అలాగ వేస్తాం కదా, అందుకని బాగుంటాయని చెప్పి, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇదిగోండి నేను ఒక 2 దోశలు వేసేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్, మంచి వీడియోస్ కూడా నేను చేయడానికైతే ట్రై చేస్తానండి. వీడియోస్ ఏమైనా బాగలేకున్నా కూడా తప్పకుండా నాకైతే కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.